ఎమ్మెల్సీ కవితకు అమెరికా పర్యటన కలిసి రావడం లేదా? ఆమె అగ్రరాజ్యంలో అడుగుపెట్టగానే పొలిటికల్ దారులు మూసుకుపోతున్నాయా? కావాలనే కారు పార్టీని కవిత ఇబ్బందులు పెడుతున్నారా? అసలు కవిత అమెరికాలో ఏం చేస్తున్నారు? వరుస అమెరికా పర్యటనల వెనుకున్న మర్మం ఏంటి? కల్వకుంట్ల కవితకి అమెరికా పర్యటనలు అచ్చిరావడం లేదా అంటే అవుననే చెప్పుకోవాలి. ఇదివరకు అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు చిన్న కొడుకుని అమెరికా కాలేజీలో చేర్పించేందుకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆమెకు పెద్ద షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తొలగించింది. ఆమె స్థానంలో సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ని నియమించింది. ఆమె అమెరికాలో ఉండగానే బీఆర్ఎస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవచ్చు. ఆమెని బీఆర్ఎస్ పార్టీకి దూరం పెట్టిన తర్వాత తెలంగాణ జాగృతి కండువా వేసుకొని రాజకీయాలు చేస్తున్నారు కవిత. బీఆర్ఎస్ పార్టీకి ఆయువు పట్టు వంటి సింగరేణి బొగ్గు గనుల్లో కూడా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న టీబీజీకేఎస్ నేతలతో ఇటీవల సమావేశమై తెలంగాణ జాగృతి పేరుతో వేరుకుంపటి పెట్టించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. వామపక్షాలతో కలిసి ముందుకు సాగుతామని ఆమె చెప్పారు. సింగరేణిలో సుమారు 40,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వారి కుటుంబాలు బంధుమిత్రులను కూడా కలుపుకుంటే మరో 1,00,00,000 మంది ఓటర్లు ఉంటారు. ఇంత బలమైన ఓటు బ్యాంకుని ఆమె తన వైపు తిప్పుకొని బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుండడంపై కేసీఆర్, కేటీఆర్ ఆగ్రహం చెందడం చాలా సహజం. అందుకే ఆమె అమెరికా వెళ్ళినప్పుడు గౌరవ అధ్యక్షురాలు పదవిలో నుంచి తొలగించి కొప్పుల ఈశ్వర్ను నియమించింది. మొత్తంగా కవితకు అమెరికా పర్యటన కలిసి రావడం లేదని తేట తెల్లమైంది. కానీ కవిత చేస్తున్న పనులు, వేస్తున్న తప్పటడుగులు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయి.